ఈ గోతులు ఎక్కడ డోలు పడతామా ఏంటా అనిపించేది. ఇప్పుడు పర్వాలేదు, వేస్తున్నారు కదా. ఏమంటే ఇది సీనియర్ పరిపాలన, సీనియర్గానే ఉంది. గత 40 సంవత్సరాల మనసులో పెట్టుకుని పని అనేది అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఏరియా పేరేంటమ్మా ఇక్కడ నుంచి అక్కడికి? ఇదే రొయ్యూరు. ఇదివరకు రోడ్లు ఎలా ఉండేవి గత 5 సంవత్సరాలు? బాగోలేదండి, గుంటలో నానా చండాలకు. ఇప్పుడు పోతున్నారు, ఇంకా రెడీ అవ్వలేదుగా. ఎలా అనిపిస్తుందమ్మా? రోడ్డు శాంక్షన్ అయింది కదమ్మా, మంచి రోజులు వస్తాయి అంటారు ఇంక నుంచైనా? శుభ్రంగా పోతే మంచి రోజులు వచ్చినట్టే. మరి దాని మీద అసలు నీళ్లే జిమ్ముతుల్లా, తడపాలి, తడిపితే బిగుసుద్ది చక్కగా. సంక్రాంతి కల్లా అయిపోవాలంటున్నారు కదా, మరి మొన్న 10 రోజులే ఉంది, ఎట్టా అవుద్ది, అయిపోద్ది, అప్పుడే అవదు. నమ్మకం ఉందా, చేస్తారని నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం? మరి మొదలు పెట్టారుగా, చేస్తారనుకుంటున్నాం. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటున్నారు, ఇటుపక్క తెలిసిందా మీకు? వచ్చారన్నారు కానీ లోనికి ఎవరిని వెళ్ళనివ్వాల. మీటింగ్ అంటే అందరు చూడండి వాళ్ళగా, అసలు ఒక్కొక్కరిని వెళ్ళనివ్వాల, చూడండి. చూడటం ఎందుకు పవన్ కళ్యాణ్? ఆయన చెప్పే మీటింగ్ జనాలకి ఏం చెప్తున్నాడు? టీవీలో వచ్చినా కానీ దగ్గరికి వచ్చాడంటే చూడాలనిపిస్తుంది కదా. అసలు ఒక్క పురుగుని వెళ్ళిన అటు ఇటు పోలీసులు కాచి వాళ్ళు చూస్తమే సరిపోయింది. చూసుంటే హ్యాపీ. ఆయన చెప్పేది ఏం చెబుతున్నాడో వినేవాళ్ళం, వెళ్ళనెత్తలేదు అసలు. కాదు పెద్దమ్మా, ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు కంకిపాడు వెళ్ళాలనుకోండి, ఇదివరకు 5 సంవత్సరాల్లో అసలు ఎలా అనిపించేది? ఈ గోతులు ఎక్కడ డోలు పడతామా ఏంటా అనిపించేది. మరి ఇప్పుడు పర్లేదా? ఇప్పుడు పర్వాలేదు, వేస్తున్నారు కదా. ఇదివరకు ఎంతసేపు పట్టేది మీరు కంకిపాడు వెళ్ళాలంటే? ఆ టయాలు మాకేం తెలుసు అమ్మ, ఎక్కుతుంది దిగుతున్నా కానీ. ఇప్పుడు రోడ్డు బాగుంది కదా, అక్కడ పోసిన రోడ్డు అంత లెక్క బాగుంది. ఇటు కూడా పోతున్నారు. ఇప్పుడు ఆ గుంటలు అవి పూడ్చారు. ఏంటండి ఏం మీకే తెలియాలి, అది మాకేం తెలుసు. అన్న ఈ రొయ్యూరు కూడా ఆయన అడిగి లోన ఏమన్నా ఊరుంటే పోతానని చెప్పాడంట, పోతున్నాడు. మరి ఎలా అనిపించింది? ఇదివరకు ఎవరైనా నాయకులు ఇలాగా అడిగి వివరాలు అడిగి తిరిగిన వాళ్ళు ఉన్నారా? లేరు. మా ఇంతవరకు ఎమ్మెల్యే అసలు ఊరికి వెళ్ళి వచ్చేవాడు కాదు. మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ రావడం. అవును. ఏం చెప్తాం మరి పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే మంచి ఎత్తి పని స్పందిస్తున్నాడని చెప్పాలి. మంచి రోజులు వచ్చినాయి అంటావా మరి మీ ఊరికి? వచ్చినట్టే అనుకుంటున్నాం. ప్రీవియస్ గవర్నమెంట్ చూసారు కదా, ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూసారు కదా, ఏం చెప్తారు అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఏమంటే ఇది సీనియర్ పరిపాలన, సీనియర్గానే ఉంది. గత 40 సంవత్సరాల మనసులో పెట్టుకుని పని అనేది అభివృద్ధి చేస్తున్నారు. డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు లీడర్లు, ఇలాంటి వ్యక్తులు ఏ రోజైనా ఇలాంటి పల్లెటూరులోకి వచ్చి మాట్లాడడం చూసారా గతంలో? ఏ లీడర్ అయినా? ఎవరు రాలా, ఒక డిప్యూటీ సీఎం వచ్చాడు. ఆ నలుగురిలో మమేకమై తిరగటం ఆయన పద్ధతి, అది బాగుంది. అంటే కమింగ్ టు ఇప్పుడు రైతులకు కూడా ధాన్యం పండించుకొని ధాన్యం అమ్మేసినా కూడా ఒక గంటలో ఇచ్చేయాలి వాళ్ళకి అమౌంట్ అన్నట్టుగా పెట్టారు కదా. ఇదివరకు రైతులకు ఎలా వచ్చాయి, ఇప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు స్పాట్లో వారం రోజుల లోపు డబ్బులు వచ్చేస్తుంది. అంతకుముందు 3 నెలలు రూపాయి వచ్చేది కాదు. 3 నెలలు నాది ఉంది అకౌంట్, చూపిస్తానండి. అంటే ఏం పంట వేసేవారు? ఎంత? 3 నెలలు రాలా. అదేమంటే ఆ అకౌంట్లో పడ్డాయి అని చూసుకోండి, ఈ అకౌంట్లో పడ్డాయి. మాకు ఉండదే ఒక అకౌంట్, ఇంకెన్ని ఉంటాయి? దానికి ఆధార్ లింకులు అవ్వాలంటారు, అది అంటారు, ఇది అంటారు, ఏ ప్రాసెస్ పెట్టేసి మా బోర్డు చదువు లేని వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అది ఇవాళ అదేం లేదు. నేను తీసుకెళ్ళి ఒక రైతు పేరున వేస్తున్నాను, ఆ రైతు అకౌంట్లో డబ్బు వచ్చేస్తుంది, ఆ డబ్బు తీసుకొచ్చి మాకు ఇచ్చేస్తున్నారు. అంటే మళ్ళీ ఇంకో పంట వేసుకోవడం రెడీగా ఉంటారు. ఇదివరకు అప్పులు చేసేవాళ్ళండి, లేట్గా రావడం. అప్పులు చేయటమేక మరి. ఇప్పుడు నా డబ్బులు నాకు చేతికి రాలేదు, మరి పంట వేయాలి, అదును తప్పిపోతుంది, మరి వేరే వాళ్ళ దగ్గర వడ్డీకి తేవాలి కదా. అది ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకు వెనుముగ్గా నుంచుంటారని నమ్మకం ఉందా? ఉన్నది.